మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి నినాదం వర్కౌట్ అయింది. తెలంగాణలో మార్పు కోసం సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో కొలువుదీరింది. మరి ఏపీలో మాటేంటి? ఈ నినాదమే ఏపీలో కాంగ్రెస్ వాడబోతోందా? కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్. ఇప్పుడు తెలంగాణ గెలుపుతో ఇక ఏపీలో కాంగ్రెస్ వ్యూహాలేంటి? ఏపీకి ఎన్ని గ్యారంటీలు ఇవ్వబోతోంది? ఎవరిపై ఎక్కువ దృష్టి పెట్టబోతోంది? ఏపీలో కూడా మహిళలే టార్గెట్టేనా లేక రైతులా? టీడీపీకి బై బై అంటూ ప్రచారం చేసిన షర్మిల ఈసారి ఎవరికి జై కొట్టబోతున్నారు? ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం షర్మిలనేనా? మరి కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రకటించారు. ఆ లెక్కన సింబాలిక్ గా ఏపీలో 7 గ్యారంటీలు ప్రకటిస్తారా? కాంగ్రెస్ ఏ హామీలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతోంది అనే విషయాలను ఇప్పుడు ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో విక్టరీతో ఫుల్ జోష్ లో ఉన్న హస్తం పార్టీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో ఏఐసిసి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నాళ్ల నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్. ఈ ఎన్నికల హామీలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఏపీకి 10 గ్యారంటీలు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ పెట్టింది. 3 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు రావాలని ఏపీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. సీఎం జగన్ ను టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అధికార వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. జగన్ సర్కార్ ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ఏపీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంటున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేపట్టిన 10 గ్యారంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించాలని యోచిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో గెలుపు పిలుపుతో మొత్తానికి ఏపీ కాంగ్రెస్ లోనూ కదలిక వచ్చింది. ఇక వాట్ నెక్స్ట్ అనేది వేచి చూడాల్సిందే. మరి కాంగ్రెస్ ఏపీలో ఎన్ని గ్యారంటీలను ప్రకటించబోతోందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.